హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూస్తున్న రెసిపీ బ్లాక్ బీన్స్ సూప్ అండి. బ్లాక్ కలర్ లేదనుకోవద్దు, బ్లాక్ బీన్స్ నేను అలా ఆర్డర్ చేస్తే ఇలా వచ్చినాయి అనమాట. బట్ ఎనీవే చాలా టేస్టీగా ఉంది. సో ఇప్పుడు మనం బ్లాక్ బీన్స్ నేను ఒక 2 cups తీసుకొని 8 hours సోక్ చేసుకున్నాను. దాన్ని కుక్కర్లో వేసేసి ఒక 3 to 4 విజిల్స్ పెట్టేద్దామండి. బాగా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. సో అలా కుక్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనం ఏం చేద్దామంటే దానికి కావాల్సినవి నేను చాప్ చేసి పెట్టుకున్నాను. సో ఒక సూప్ బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక 2 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఎనీ ఆయిల్ ఈజ్ ఫైన్, ఈవెన్ ఘీ ఈజ్ ఆల్సో ఫైన్ ఆర్ బటర్ ఈజ్ ఆల్సో ఫైన్ అండి. చాయిస్ ఈజ్ అప్ టు యూ. సో ఒక 4 to 5 గార్లిక్ తీసుకొని జస్ట్ క్రష్ చేసి ఆనియన్స్ అండ్ చిల్లీస్ తీసుకున్నాను. 2 onions అండ్ ఒక 5 to 6 చిల్లీస్. ఈ 2 leaves అండి. ఇవేంటి అంటే ఆల్ స్పైస్ లీవ్స్. ఒక 6 number ఆఫ్ టొమాటోస్ తీసుకొని వాటిని అలాగా పెద్దవిగా చాప్ చేసుకున్నాను. ఇది సెలరీ అండి. సెలరీ కూడా 1 stalk తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దాంట్లో నూనె వేడెక్కింది, దానిలో గార్లిక్ వేసాను. ఆ తర్వాత మన ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం అవి ఉడికే వరకు చూసుకోవాలి. దాంట్లో మధ్యలో సాల్ట్ వేస్తానండి. మనం ఈ 2 ఆల్ స్పైస్ లీవ్స్ కూడా వేసేద్దాము. సో ఆ ఫ్లేవర్ అంతా బాగా వస్తుందన్నమాట, ఆల్ స్పైస్. ఇంకా దీంట్లో ఇంతకు మించి నేను ఏమీ స్పైసెస్ యాడ్ చేయలేదండి, అదర్ దాన్ చిల్లీ పౌడర్ లిటిల్ బిట్ ఆఫ్ తప్ప. ఇంకా సీజనింగ్ వచ్చేసి ఆరిగినో సీజనింగ్ వాడాను. ఆ లిస్ట్ అంతా మీకు వెనకమాల పెట్టానండి, ఆల్ ద వే టు ద ఎండ్లో పెట్టాను. ఇప్పుడు సాల్ట్ వేసి ఇది అయిపోయిన తర్వాత మనకి కొంచెం సేపు అలా వదిలేస్తే అవి ట్రాన్స్లూసెంట్గా వస్తుంది. అప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకుందాం. ఈ మన బ్లాక్ బీన్ సూప్ ప్రెషర్ అంతా రిలీజ్ అయింది. ఇప్పుడు చూస్తే పర్పుల్ వాటర్ వచ్చింది. అండ్ బీన్స్ని చూస్తే చూడండి, బ్రౌన్ కలర్ బీన్స్ వచ్చినాయి. బ్లాక్ కలర్ అంతా ఎక్కడికి పోయిందో తెలియట్లేదు. బట్ ఎనీవే వాట్ ఎవర్ ఇట్ ఈస్, బీన్ ఈజ్ అ బీన్ అండ్ ఇట్స్ అ హెల్దీ, ఇట్స్ అ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ మినిమమ్ అమౌంట్ ఆఫ్ కార్బ్స్. అండ్ సెలరీ ఉంది, అనదర్ వెరీ గుడ్ ఫుడ్. టొమాటోస్, ఆనియన్స్ ఉన్నాయి. సో ఐఎమ్ ఫైన్ విత్ దిస్ హెల్దీ సూప్ అండి. ఐ ప్రిఫర్ టు ఈట్ హెల్దీ అనుకున్నాను ఈ పూట. లాస్ట్ 2 days కొంచెం జంక్ తిన్నందుకు, సో టు బ్యాలెన్స్ ఇట్ అవుట్. సో ఇప్పుడు మనం సెలరీ కూడా వేసేసుకుందాం, టొమాటోస్ కూడా వేసేసుకుందాం. ఇవన్నీ వేసుకొని అవి కొంచెం ఉడికినే జస్ట్ స్టిర్ చేసుకొని ఒక 2 to 3 minutes కొంచెం అవి ఉడికిన తర్వాత, అంటే కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం దీంట్లో ఏం చేసుకుందాం అంటే ఆరిగినో సీజనింగ్ వేసానండి. ఆరిగినో సీజనింగ్ 1 teaspoon వేసాను. ఆరిగినో సీజనింగ్ తర్వాత నేను ఏం చేశాను అంటే పెప్రికా వేసుకున్నాను. ఫ్యూ డాషెస్ ఆఫ్ పెప్రికా వేసుకున్నాను. ఆ పెప్రికా ఏంటి, ఇన్స్టెడ్ ఆఫ్ పెప్రికా మీరు చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇది స్పైస్ని యాడ్ చేస్తుంది, అంటే కారాన్ని హాట్గా ఉండటానికి మనకి హెల్ప్ అవుతుంది, అందుకని వేసుకున్నాను. ఇది కూడా ఇట్స్ నథింగ్ బట్ కైండ్ ఆఫ్ చిల్లీ పౌడరేను. సో అది యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి స్టిర్ చేసుకొని, ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం ఉడకపెట్టుకున్న బీన్స్ ఉంది కదా, అది వేసుకున్నాం. ఎస్పెషల్లీ ఇది డ్యూరింగ్ వింటర్స్ కానీ రెయినీ సీజన్ కానీ డైట్ చేసేవాళ్ళు ఈ సూప్ని తీసుకుంటే చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. రెయినీ సీజన్లో తీసుకుంటే చాలా సూదింగ్గా ఉంటుందండి. వింటర్లో కానీ రెయినీగా అండ్ జలుబు చేసినప్పుడు కూడా చాలా రిలీఫ్ ఇస్తుంది అనమాట ఇలాంటి సూప్స్. అండ్ దట్టు బీన్స్ ఉంది కాబట్టి, ప్రోటీన్ ఉంది కాబట్టి మనం మిగతా వెజ్జెస్ కూడా వేసుకుంటాం. ఇంకేదైనా కావాలంటే వెజ్జెస్ వేసుకోండి. నేను సెలరీ వేసాను, దట్ సెలరీ ఫ్లేవర్ కమ్స్ రియల్లీ చాలా బాగుంటుంది. అందుకోసం ఇంకా నేను ఏమీ యాడ్ చేయలేదు. జస్ట్ ఈ 2 బీన్స్ అండ్ సెలరీ కాంబినేషన్ చాలా బాగుంటుంది, అందుకోసమని ఇంక ఇవేమీ యాడ్ చేయలేదు. మా కిడ్స్కి కూడా ఇలానే ఇష్టం. ఇంకప్పుడు నేను 4 cups ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. బీన్స్లో ఒక 2 to 3 cups ఆఫ్ వాటర్ ఉంది, 3 cups ఆఫ్ వాటర్ ఉందండి. ఆ వాటర్ ప్లస్ అడిషనల్ 4 cups ఆఫ్ వాటర్ వేసుకున్నాను. ఆల్ టుగెదర్ మనకి ఈ వాటర్ సరిపోతుంది, మీకు కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేశానంటే చికెన్ స్టాక్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఆ క్యూబ్స్ని తీసుకొని ఒక 2 వేసుకున్నానండి. అంటే ఈ 2 cubes ఏంటంటే ఒక 2 liters ఆఫ్ వాటర్కి ఈచ్ లీటర్ ఆఫ్ వాటర్కి 1 cube అలా సరిపోతుంది. సో నేను కొంచెం కాన్సన్ట్రేషన్ కోసమని బీన్స్ ఉంది కాబట్టి 2 వేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే అలా వదిలేసి జస్ట్ బాయిల్ చేసేద్దాం. బాగా మరిగితే మనకి వెజిటబుల్స్ అన్నీ కూడా చక్కగా కుక్ అవుతాయి. సెలరీ ఫ్లేవర్, ఆల్ స్పైస్, ఆకుల ఫ్లేవర్ అంతా మనకి జ్యూస్ అంతా బయటకు వస్తుంది. సో మూత పెట్టేసి ఉడకబెట్టేసుకొని తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోవాలి. కొంచెం ఉడికిపోయింది కదండి, చూసారు కదా టొమాటోస్ అలానే ఉన్నాయి. సో బీన్స్ కూడా చక్కగా అలానే హోల్డ్ అయ్యి ఉన్నాయి షేప్. నేను ఏం చేశాను అంటే కొంచెం మ్యాష్ చేద్దాము, టొమాటోస్లో ఉన్న జ్యూస్ వచ్చేసి పులుపుతనం వస్తే ఇంకా మనకి సూప్ చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్పాను. కొంచెం బీన్స్ కూడా మ్యాష్ అయితే
బాగుంటుంది తినడానికని జస్ట్ మ్యాషప్ చేస్తున్నానండి. దట్స్ ఆల్. మ్యాషప్ చేసినాక మనం ఇంకా స్టవ్ ఆపేసుకోవటమేనండి. మీకు ఉప్పు అవన్నీ నేను చెప్పినట్టుగా మీరు తక్కువ వేసుకోండి. చికెన్ స్టాక్ క్యూబ్స్లో ఉప్పు సరిపడా ఉంటుంది. దట్స్ ఆల్ అండి, అయిపోయింది. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. దీన్ని నేను షుగర్ ఫ్రీ రస్క్స్ అంటే క్రోటాన్ ప్లేస్లో షుగర్ ఫ్రీ రస్క్స్ తీసుకున్నాను. అవి తీసుకొని దాంతో తిన్నాను, చాలా బాగుందండి. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.